సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీజేపీ బీఆర్ఎస్ల మధ్య కాకరేపుతోంది. లీగల్ నోటీసులు ఇస్తామని ఒకరు, గుడిలో ప్రమాణం చేసే దమ్ముందా అంటూ మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఆ నాయకులెవరో ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విచారణ ప్రారంభించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు పలువురు కీలక నేతలను విచారించి వారి దగ్గరున్న ఆధారాలను సేకరించారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సిట్ దర్యాప్తునకు హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత చెల్లి, బావ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, ట్విట్టర్ టిల్లు అంటూ ఘాటు విమర్శలు చేశారు బండి సంజయ్. మావోయిస్టుల కోసం ఏర్పాటేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే, దాన్ని పక్కబెట్టి మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము. వాళ్ళ సొంత, నేను అందుకే సిట్టాకాలు చెప్పిన, మీరు మమ్మల్నే కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసే లిస్టు ఉన్నది. బీజేపీ నేత బండి సంజయ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ అటాక్ చేశారు. 2 రోజుల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లీగల్ నోటీసులు పంపుతానని ట్విట్టర్లో కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ లీగల్ నోటీసులకు భయపడేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో ప్రమాణం చేసే దమ్ముందా అంటూ బండి ప్రతి సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దేవుడి సాక్షిగా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. నేను రెడీ, మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు, మీ కుటుంబ సభ్యులు, మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమని చెప్పు. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సిట్ విచారణ బీజేపీ బీఆర్ఎస్ల మధ్య రాజకీయ రగడకు కారణమైంది. సిట్ దర్యాప్తు ఎన్నాళ్లు సాగుతుందో, ఇంకా ఎంతమందిని విచారిస్తోందో, విచారణ రిపోర్టు ఎప్పుడు వస్తుందో, అప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తూనే ఉంటుంది.